ఈ ఎక్స్పోలో సోలార్ ఎనర్జీ వల్ల ఎన్విరాన్మెంట్కి ఎలాంటి యూజెస్ ఉన్నాయి అండ్ బిజినెస్ ఆపర్చునిటీలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. ఇక్కడ వచ్చే ప్రోడక్ట్ కూడా ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఫ్రీగా గిఫ్ట్గా ఇస్తున్నారు. రమాకాంత్ గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వచ్చారు. వాళ్ళ ఎండి గారు వచ్చి అనిల్ కుమార్ రెడ్డి గారు. సార్, ఇప్పుడు ప్రజలంతా సోలార్ ఎనర్జీ వైపు ఎందుకు ముందడుగు వేయాలి? ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగిద్దాం, ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగిద్దాం, పొల్యూషన్ తగ్గిద్దాం. సేవ్ ఎనర్జీ ఫర్ బెటర్ టుమారో. ఫ్యూచర్లో ఈ సోలార్ ఎనర్జీ అనేది నెక్స్ట్ మీ ఎస్టిమేషన్ ప్రకారం, మీ అంచనా ప్రకారం ఎలా ఉండబోతుంది? ఈ రీ ఎనర్జీ కానీ ఈ సోలార్ ఎనర్జీ కానీ చేయడం వల్ల ఎన్వైరన్మెంట్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? స్వచ్ఛంద్ర ప్రేక్షకులకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఇంకొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది కదా. వెల్కమ్ టు స్వచ్ఛంద్ర యూట్యూబ్ ఛానల్. చిన్నప్పుడు మనం అంతా భూతత్వంతో ఇలానే ఆడుకునే వాళ్ళం కదా. ఇదే సన్లైట్ తోటి ఇప్పుడు మనం సోలార్ ఎలక్ట్రిసిటీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మన విజయవాడ ఏ కన్వెన్షన్లో 19th, 20, 21st సోలార్ ఎక్స్పో జరుగుతుంది. ఈ ఎక్స్పోలో సోలార్ ఎనర్జీ వల్ల ఎన్విరాన్మెంట్కి ఎలాంటి యూజెస్ ఉన్నాయి అండ్ బిజినెస్ ఆపర్చునిటీలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. హాయ్ అండి, మేము స్వచ్ఛాంధ్ర నుంచి వచ్చాం. సో ఇప్పుడు ఇంట్లో సోలార్ ఎనర్జీ అనేది, సోలార్ ఎలక్ట్రిసిటీ అనేది ఎందుకు ఇన్స్టాల్ చేయాలి అండ్ ఇక్కడ ఈ ప్యానల్ ఏంటో ఒకసారి స్వచ్ఛాంధ్ర ప్రేక్షకులకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఇంకొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది కదా. షూర్గా. సో సోలార్ ఎందుకు వెళ్ళాలి అంటే మన పిఎం మోడీ గారే మనకి సోలార్కి చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. సో యాజ్ పర్ గవర్నమెంట్ మనం పబ్లిక్స్కి ఒక వెల్ఫేర్ ఉండాలి, సో ఫినాన్షియల్ వైజ్ స్ట్రగుల్ ఉండకూడదని పిఎం మోడీ గారు సార్ వచ్చి మనకి పిఎం సూర్యఘర్ యోజన అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. సో దాన్ని బట్టి మనకి కరెంట్ బిల్ వచ్చి వితిన్ 30 years మనకి అసలు కరెంట్ బిల్లే లేకుండా చేసేయవచ్చు. మనకి రూఫ్ అనేది రేకులు ఉంటే ఇవన్నీ, అవును, అది పెంకులు కావచ్చు, మెటల్ కావచ్చు, సిమెంట్ అవ్వచ్చు, ఏదైనా మన దగ్గర ఒక సొల్యూషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం సోలార్ పెట్టుకోవాలంటే ఇండిపెండెంట్ డాబానే అవసరం లేదు, రేకులు ఉన్నా సరే ఫిక్స్ చేసుకోవచ్చు. ఏది ఉన్నా సరే, మీకు ఇల్లు ఉంటే సరే వేసేవచ్చు సోలార్. ఓకే. మీరు కూడా ఒకసారి చూస్తే దీని గురించి కొంచెం అవేర్నెస్ తెచ్చుకుంటే ఈ బిజినెస్లో మీరు కూడా రాణించుకోవచ్చు. సార్ నమస్తే. సార్, వీఆర్ ఫ్రమ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్. సో ఈ సోలార్ ఎనర్జీ వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి? సోలార్ ఎనర్జీ ఇంటికి పెట్టుకోవటం వల్ల సోలార్ కరెంటు బిల్లు మినిమైజ్ చేసుకోవచ్చు. రెండోది, ఎక్సెస్ సోలార్ మీరు గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళు ఎక్సెస్ సోలార్కి మీ పవర్ బిల్లులో ఎక్సెస్ అమౌంట్ని మీకు ఫ్యూచర్ బిల్స్లో తగ్గటానికి ఛాన్స్ ఉంటుంది. ఇందాక మీతో చెప్పాను, మనమే గవర్నమెంట్ నుంచి మనమే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి అమౌంట్ సంపాదించవచ్చు అని. అదే సార్ కూడా చెప్తాను. అది ఎలా సార్ ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సపోజ్ 200 యూనిట్స్ మంత్లీ జనరేట్ చేసి మీరు 100 యూనిట్సే వాడుకుంటే 100 యూనిట్స్ బై డైరెక్షన్ మీటర్ ద్వారా గవర్నమెంట్కి ఇస్తారు. ఆ 100 యూనిట్స్కి అది క్యుములేటివ్ 6 monthsకి వాళ్ళు మీకు అమౌంట్ రూపంలో కానీ ఆ అమౌంట్ మీకు బిల్లు రూపంలో కానీ ఇస్తే మీకు ఆ అమౌంట్ ఫ్యూచర్ బిల్స్లో అడ్జస్ట్ చేసుకుంటూ వస్తారు. ఓకే. 2 options, 1 మీకు అమౌంట్ ఇవ్వటం కానీ, రెండోది ఏంటంటే ఆ అమౌంట్ మీకు ఫ్యూచర్ బిల్స్లో అడ్జస్ట్ అవ్వడానికి కానీ ఛాన్స్ ఉంటుంది. మీకు పైన సోలార్ పెట్టుకుంటే ఈ షేడ్ మూలాన సమ్మర్లో 3 to 4 degrees టెంపరేచర్ కూడా తగ్గుతుంది కింద ప్లేస్ రూమ్లో. సమ్మర్లో మనకి హీట్ను కూడా తగ్గిస్తుంది. 3 to 4 degrees ఆన్ యావరేజ్ సమ్మర్లో టెంపరేచర్ తగ్గుతుంది. ఓకే. ఈ ప్యానల్స్ మన రూఫ్ మీద ఉండడం వల్ల షేడ్ అవుతాయి, కవర్ చేస్తాయి కాబట్టి 3 to 4 degrees తగ్గుతుంది. సో సోలార్ వల్ల మనకి ఎన్వైర్న్మెంట్ సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఇంకా మనకి పైన ఉన్న హీట్ను కూడా మనం తగ్గించుకోవడానికి 2 to 3 degrees అంట. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. ఫ్యూచర్లో ఈ సోలార్ ఎనర్జీ అనేది నెక్స్ట్ మీ ఎస్టిమేషన్ ప్రకారం, మీ అంచనా ప్రకారం
ఎలా ఉండబోతుంది దీంట్లో ఆపర్చునిటీస్ కానీ? ఆపర్చునిటీస్ బాగా పెరుగుతున్నాయండి. ఎందుకంటే సోలార్ ఎనర్జీ కాస్ట్ తగ్గటం ఒకటి, అవేర్నెస్ పెరిగింది, తోడు అందరికీ అందుబాటులో రావటం మూలాన అందరూ ముందుకు వస్తున్నారు. సోలార్ రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా చాలా ముందుకు వస్తున్నారు. ఓకే, సో మనం సోలార్ ఎనర్జీని మనం ఎంకరేజ్ చేస్తే ఎయిర్ పొల్యూషన్ ఉండదు, నెక్స్ట్ మనకి వాటర్ సేవ్ అవుతుంది అండ్ గ్రీనరీ పెరుగుతుంది, ఫ్లోరో కార్బన్స్ అనేవి కూడా మనం కొంచెం తగ్గించిన వాళ్ళం అవుతాం. మనకి పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని ఆలోచన. థ్యాంక్ యూ సార్. సేవ్ ఎనర్జీ ఫర్ బెటర్ టుమారో. ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగిద్దాం, ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగిద్దాం, పొల్యూషన్ తగ్గిద్దాం, విద్యుత్ ఆదా చేద్దాం, సమస్యను తరిమేద్దాం. ఇంధన పొదుపు మన మాట, భావి తరాలకు వెలుగుల బాట. సో మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి రమాకాంత్ గారు స్ట్రాటజీ బోత్ మీడియా అండ్ టెక్నికల్ స్ట్రాటజీ చేస్తారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వచ్చారు, వాళ్ళ ఎండి గారు వచ్చి అనిల్ కుమార్ రెడ్డి గారు. అయితే ఇది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా ఫస్ట్లో విశాఖపట్నం, గుంటూరు స్టార్ట్ చేసాం. 2015 నుంచి సైంటిఫిక్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ ఎలాగ డిస్పోజ్ చేయాలని మొదలుపెట్టాం. సార్ ఇప్పుడు ప్రజలంతా సోలార్ ఎనర్జీ వైపు ఎందుకు ముందడుగు వేయాలి? సోలార్ ఎనర్జీ అనేది మనకి ఇట్ ఈస్ ఏ రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, తర్వాత జీరో కార్బన్ ఎమిషన్స్, పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. మరి గౌరవ ప్రధానమంత్రి గారు పెట్టిన 1 కోటి ఇన్స్టలేషన్ జరగాలి. రెన్యూబుల్ ఎనర్జీ నాట్ ఓన్లీ సోలార్, ఓకే, సోలార్, విండ్, సోలార్ హైబ్రిడ్, పంప్డ్ హైడ్రో, దెన్ బయోగ్యాస్, బయోమాస్, వేస్ట్ ఎనర్జీ, రైట్, అండ్ ఈవీ. దిస్ ఆర్ ఆల్ రెన్యూబుల్స్. మనకి పూర్తిగా 160 గిగావాట్స్ 29-30కి 160 గిగావాట్లు అంటే 160,000 మెగావాట్లు చేయాలి. అంటే దెర్ ఈస్ ఎ హ్యూజ్ టార్గెట్ అండ్ ఆల్సో అంబిషియస్ టార్గెట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 500 గిగావాట్స్ పెట్టింది 29-30కి వికసిత్ భారత్లో. మన స్వర్ణాంధ్రలో 2047కి మనం 160 గిగావాట్స్ పెట్టాం. ఇది నెమ్మదిగా మనం అంచెలుగా చేయాలంటే పూర్తిగా గవర్నమెంట్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇది పూర్తిగా పాలసీ తయారు చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు, అలాగే గౌరవ మరి చీఫ్ సెక్రటరీ గారు, ఆయన ఎనర్జీ సెక్రటరీ గారు, విజయానంద్ గారు అందరూ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి పాలసీని ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి జాబ్ ఆపర్చునిటీస్, మన స్కిల్ డెవలప్ చేసి అంటే సైమల్టేనియస్ గా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసుకుని ఇదంతా వర్కౌట్ చేసుకుని అంటే ఒక రెవల్యూషన్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు చెప్తాను, మనకి ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ కోల్ అండ్ దెన్ డీజిల్కి ఏమో ఇంపోర్ట్ ట్యాక్స్ డ్యూటీ కడతా ఉంటాం, అండ్ కోల్ థర్మల్ అన్ని కూడా అయిపోతున్నాయి. ఒక 50-60 ఇయర్స్కి మన దగ్గర ఎనర్జీ ఏముండదు. ప్రతి ఓడు కూడా మనం అన్నానికి, భోజనానికి ఎలాగైతే ఫుడ్కి, క్లాత్కి ఎలా సెక్యూరిటీ పడ్డామో అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ సెక్యూరిటీ ఉంటుంది. ప్రతి వాడికి తలసరిగా రెన్యూబుల్ ఎనర్జీ 1200 యూనిట్లు కావాలి పరాణంకి. మరి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఉట్టి కరెంట్ ద్వారా రాదు. 1200 యూనిట్లు అంటే మిక్స్ కావాలి. అంటే 2030కి ఒక 50% మిక్స్ కావాలి. దీంట్లో కన్వెన్షనల్ ఎనర్జీలో రెన్యూబుల్ ఎనర్జీ. ఒక యూనిట్ కన్వెన్షనల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే 700 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అవును, దానివల్ల ఎయిర్ పొల్యూట్ ఎక్కువ అవుతుంది. ఇప్పటికే ఎయిర్ పొల్యూషన్ అనేది పెద్ద ఇష్యూ అవుతుంది. సో మన ప్రేక్షకులకి ఒక కాల్ ఇవ్వండి, అంటే అందరూ సోలార్ వైపు వస్తే కొంచెం మనం ఎన్వైర్న్మెంట్కి మనం సేవ చేసినట్టు ఉంటుంది. మనము లో కాస్ట్లో మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవచ్చు అండ్ ప్రొడ్యూస్ చేయొచ్చు కూడా, అండ్ కన్జ్యూమ్ కూడా చేసుకోవచ్చు. అది కమలాకర్ బాబు గారు మనతోటి ఎండి గారు మనతోటి చెప్పిన విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్వచ్ఛాంధ్ర సే లౌడ్లీ. స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛాంధ్ర. వీఆర్ ఫ్రమ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్. ఓకే. ఈ రీ ఎనర్జీ కానీ, ఈ సోలార్ ఎనర్జీ కానీ చేయడం వల్ల
ఎన్వైరన్మెంట్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్ పొల్యూషన్ అని న్యూస్ చూస్తున్నాం కదా, అట్లాంటివి ఏమన్నా జరిగే సూచనలు ఉన్నాయా? అటువంటివి ఏం జరగవండి. ఇది 100% పొల్యూషన్ ఫ్రీ. ఓకే. వీఆర్ యూజింగ్ మనం సోలార్ కిరణాల నుంచి మనం ఈ విద్యుత్ శక్తి మనం పునరుత్పాదన చేస్తున్నాము. దీంట్లో ఎటువంటి హాని కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఇది జరగదు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు పల్లెటూర్లలో వాళ్ళు కూడా సోలార్ని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎట్లా చేయొచ్చు అనేది, అండ్ మీ ప్రోడక్ట్ గురించి కూడా ఒకసారి చెప్తే తప్పకుండా. ఇది పట్టణాలకే కాదండి, పల్లెలకు కూడా ఇది చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. అంటే సర్వీసెస్ ప్రాబ్లమ్స్ కానీ అటువంటి ఏమీ రావండి. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఎటువంటి మాక్సిమం 99% ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అంటే డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు కదా. ఫ్యూచర్ అనేది ఇప్పుడు అసలు సోలార్ ఎనర్జీ నుంచి ఎట్లా ఉండబోతుంది? సోలార్ ఎనర్జీ ఫ్యూచర్ నెక్స్ట్ 30 years వరకు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కూడా ఈ ఎన్వైర్న్మెంట్ గురించి అవేర్నెస్ కోసం ఈ ఎక్స్పోకి అయితే రావడం జరిగింది. అండ్ ఇందులో బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీస్ కూడా మనం మెన్షన్ చేసేసాం. అండ్ ఎండి కమలాకర్ బాబు గారు కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్వచ్ఛాంధ్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.